ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అధికారుల అండదండలతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను అక్రమ ఇసుక రవాణాకు వినియోగిస్తున్నా పట్టించుకునే నాదుడే లేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మూల వాగు నుండి యథేచ్ఛగా రాత్రిపూట అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. లింగంపల్లి గ్రామంలో ఈ అక్రమ ఇసుక రవాణా ఈ యథేచ్ఛగా డే టైంలో మార్నింగ్ టైంలోనే గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో అండ్ జేసీబీ సాయంతో కొన్ని టైంలో ఆయన ఇష్టారీతిలో సర్పంచ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్లు వాడుతున్నాడు. మొన్న జరిగిన గ్రామ సభలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను అక్రమ ఇసుకకు వాడకు, నువ్వు ఏమున్నా చెదారం తీయాలి, దానికే వాడురు అని చెప్పి గ్రామ సభలో చెప్పడం జరిగింది. అయినా కానీ సరే అన్నాడు. మళ్ళీ సేమ్ యథావిధిగా మళ్ళా ఇదే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు. గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్తుండగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో సన్నపు ఇసుక తరలిస్తుండగా ఇది ఎవరికి తీసుకుపోతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే దానిపైన ఉన్న డ్రైవర్ ఏమన్నాడంటే సర్పంచ్ తీసుకుపోమన్నాడు, ఎవరికి పంతులకి టెంపుల్లో పనిచేసే పంతులకి తీసుకుపోమన్నాడు అని చెప్పడం జరిగింది. ఒకవేళ పంతులకు కావాల్సి ఉంటే ఊర్లో ఎన్నో ట్రాక్టర్స్ ఉన్నాయి, మమ్మల్ని అడిగితే మేము పెడతాం కదా. ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఎందుకు వాడుతున్నారు, చెత్తకు వాడాలి తప్ప ప్రైవేటు పనులకు ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే గతంలో కూడా సీసీ రోడ్లకు నీళ్లు పట్టిర్రు ట్రాక్టర్తో, గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో. అది ఎందుకు చేస్తున్నారు అంటే ఇక ముందు చేయమని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అదే విధంగా చేయడం జరుగుతుంది.